हे गाइस अस्सलाम वालेकुम नमस्कार कैसे हो आप सब लोग आई होप यू ऑल आर डूइंग वेल అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో ఇట్స్ బీన్ సో మెనీ మంత్స్ దట్ ఐ హావెంట్ వ్లాగ్డ్ ఇట్ సో చాలా నెలల తర్వాత మళ్ళీ వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకున్నాను సో దిస్ ఈజ్ మై కమ్బ్యాక్ అనుకోండి సో ఎందుకు వ్లాగ్స్ తీయలేదు అండ్ ఎక్కడున్నాను ఏం చేస్తున్నాను చాలామందికి ఇన్స్టాగ్రామ్ కూడా నేను డియాక్టివేట్ అయిపోయింది యాక్చువల్లీ బ్యాక్ స్టోరీ చాలా డిఫరెంట్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ క్విట్ చేయడం లేకపోతే అది ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిసేబుల్ అవ్వడము ఏమైందో మొత్తం మీకు రావడం ఐ మీన్ ముందు వ్లాగ్స్లో క్లియర్గా చెప్తాను బట్ ఫస్ట్ వ్లాగ్లోనే ఇవన్నీ చెప్తే మీకు బోర్ కొట్టేస్తుంది కాబట్టి సో ప్రస్తుతం అయితే నిన్నైతే నేను ఊరి నుంచి వచ్చాను అనమాట ఎక్కడి నుంచి వచ్చానో అవన్నీ కూడా మీకు ముందుగా తెలుస్తూ ఉంటుంది బ్లాగ్లో సో స్టే ట్యూన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఈ బ్లాగ్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టుకోండి సో యూ వోంట్ మిస్ మై బ్లాగ్స్ సో యా ప్రస్తుతం అయితే టైం అయిపోతుంది అనమాట బస్సు రెడీగా ఉంది సో అమ్మ నాన్న బ్లెస్సింగ్స్ అయితే తీసుకొని వెళ్ళిపోదాం ఓకే చాలా సో గైస్ చెప్పాను కదా బస్ టైం అయింది ఫోన్ అయితే వచ్చిందనమాట బస్ ఆల్రెడీ బస్ స్టాండ్కి వచ్చింది సో ఐఎమ్ గెటింగ్ లేట్ సో అందరికీ తెలిసిన విషయమే ఇంటి నుంచి బయటకు వెళ్ళడం అంటే చాలా బాధగా ఉంటుంది అనమాట ఎందుకంటే స్పెషల్లీ నేను మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను కాబట్టి మీ బ్లాగ్స్లో అయితే చూసింటారు ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఐ హ్యావెంట్ వెంట్ అవుట్ సైడ్ అంటే నచ్చదనమాట ఏ పర్పస్కైనా ఎనీథింగ్ జాబ్ అయినా బిజినెస్ అయినా ఏదైనా ఇక్కడే ఉండి చేద్దాం అనుకున్నా బట్ అన్ఫార్చునేట్లీ వెళ్ళాల్సి వస్తూ ఉంది మీకు స్లోగా అన్ని వీడియోస్లో తెలుస్తుంది సో అప్పటి వరకు మీరు కంటిన్యూగా బ్లాగ్స్ అయితే చూడండి మీకు అంతా అర్థమవుతుంది మేబీ బ్లాగ్స్ లేట్ అవ్వచ్చు కానీ ఇప్పటి నుంచి కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఇన్షాల్లా సో వెళ్ళేటప్పుడు మమ్మీ డాడీ బ్లెస్సింగ్స్ అయితే తీసుకోవాలి కదా అంతా అయిపోయిన తర్వాత మావాడు చాలా మిస్ అయితే చూడండి ఎంత సాడ్గా ఉన్నాడు చాలా సాడ్గా ఉంటాడు వీడు నేను వెళ్ళేటప్పుడు మీరు ఫేస్ అయితే చూడొచ్చు మాట్లాడు మోస్ట్లీ హ్యాపీగా ఉంటాడు అనమాట నేను ఉన్నప్పుడు సో తెలిసిపోయినట్టుంది వెళ్తానని సో మీరు కూడా ఉవేస్కి బాయ్ చెప్పేయండి తొందరగా అయితే వెళ్ళిపోదాం బస్ టైం అయిపోయింది ఓకే ఉవేజు మాట్లాడు అంటే అనిమల్స్కి కొన్ని సెన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను వచ్చేటప్పుడు కూడా వాడు డోర్ దగ్గరకు వచ్చేస్తాడు వెళ్ళేటప్పుడు కొంచెం డల్గా ఉంటాడు అనమాట సో గైస్ మీరు కూడా ఉవేస్కి బాయ్ చెప్పేయండి సో బాయ్ ఉవేజు కట్ బాయ్ బాయ్ బోలు బాయ్ బోల్ రే బాయ్ బోల్ రే బాయ్ సో ప్రస్తుతం టైం వచ్చేసి 8:46 అవుతుందండి అండ్ నాకు ఒక చెడ్డ అలవాటు ఉంది నేను ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు ఇంటి నుంచి బయలుదేరేటప్పటి నుంచి రీచ్ అయ్యే వరకు అసలు ఏం తినను మీలో ఎంతమందికి అలవాటు ఉంది కామెంట్ చేయండి లేదా నేను ఒక్కడనే ఇలా ఉన్నానా బట్ అమ్మ ఎంత వద్దన్నా సమోసాలు బాక్స్లో వేసి ఇచ్చింది తినమని పాపం సో దాని తర్వాత అరౌండ్ 1:40కి డోన్ దగ్గర గెట్ డౌన్ అయ్యామండి అదే కార్యక్రమాల కోసం అండి దాని తర్వాత అంకుల్ స్టార్ట్ చేశాడు ఇక ఒకటే ట్రాక్టర్ సౌండ్ అసలు తగ్గేదేలే అన్నాడు అంకుల్ సాంగ్స్ వింటూ వింటూ రీచ్ అయిపోయాను దిగగానే ముందర మన గణేష్జీ రిసీవ్ చేసుకున్నారు పాపం అండర్ బ్రిడ్జ్ పాస్ అవ్వట్లేదు మన గణేష్జీ అదే చూస్తున్నాం అంతా నిలబడి దెన్ ర్యాపిడో బుక్ చేశానండి నేను స్కూటీ బుక్ చేస్తే ఎవరో అన్న వచ్చాడు బైక్ వేసుకొని స్కూటీ కదన్నా బుక్ చేసింది అంటే అరే ఏం కాదు ఎకురాబాయి దింపుతా ఇక్కడనే కదా అన్నాడు ఓహో అంత మంచిగా చెప్పినప్పుడు ఎక్కాలి కదండి అందుకే ఎక్కేశా అన్న కొంచెం ముందర వెళ్ళి పెట్రోల్ బంక్ దగ్గర ఆపి దిగు పెట్రోల్ కొట్టియాలి అన్నాడు ట్యాంక్ ముందర కదన్నా ఉంది అంటే మరి బ్యాగ్ ఎవడు పట్టుకుంటాడు అన్నాడు సరే ఓకే అని అతని ముఖ చిత్రం ఒకసారి మీ అందరికీ దర్శనం చేపిద్దామని సాహసం చేశానండి మరి అంత బాగోక వెనకాల నుంచి తీసా ఎట్టకేలకు రీచ్ అయిపోయానండి పీజీకి
chalo guys, as you have seen that I have reached Hyderabad finally, but ఇంకా వ్లాగ్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా వరకు ఎమోషనల్ అయిపోయాయి కదా, అందుకే చాలా మాట్లాడలేకపోయాను. సో నో వరీస్, ఇప్పటి నుంచి వ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి మీకు. అండ్ మీకు చెప్పలేదు కదా ఎక్కడికి వస్తుందని చెప్పేసి వ్లాగ్లో. సో యా, ప్రజెంట్ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్. సో ఇప్పుడైతే వెళ్ళిపోయాను. సో పీపుల్ ఆర్ స్లీపింగ్ ఓవర్ హియర్, సో ఐ కాంట్ స్పీక్ లౌడర్ దెన్ దిస్. సో యా, సో ఇప్పుడైతే ఈ బ్లాగ్ చూసారు కదా, బ్లాగ్ అని చెప్పలేము, సో జస్ట్ ఒక ఏం చెప్పాలి, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టు లైక్ బ్లాగ్స్ ఇప్పటి నుంచి వస్తాయని చెప్పేసి. యాక్చువల్లీ మీకు టైం ఏంటంటే చెప్పలేదు కదా, సారీ. సో టైం వచ్చేసి 5:04 అవుతుందన్నమాట. సో హియర్ యూ కెన్ సీ పిచ్ డార్క్ బ్లాక్లో ఉంది. సో దీనికి మా సీసీ కెమెరా హాయ్ చెప్పండి, హాయ్. సో యా, చూసుకోవచ్చు ఎవ్రీవన్ ఈజ్ స్లీపింగ్. సో లేట్ చేయకుండా నా ఫ్రెండ్ అయితే లేపేసి వెళ్ళి పడుకుందాం. 2000 years later. సో ఫ్రెండ్స్, చెప్పాను కదా నా రూమ్మేట్ అంటే నాకంటే చాలా పెద్ద ఆయన, అని బ్రో అని పిలుస్తుంటాను, నా ఫ్రెండే అనమాట. సో ప్రజెంట్ అనేది అన్న హాయ్ చెప్పండి, హాయ్. సో ఆ సెన్సార్ అనమాట, ఇక్కడ వరకే చూపిస్తాను చూడండి. సో యా, ఈ రోజుకి ఇంతే బ్లాగ్. సో ఇఫ్ యూ గైస్ లైక్ దిస్ వీడియో ఫర్ వాట్స్ ఎవర్ రీజన్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను అలసిపోయాను, పనుకోవాలి, చాలా పనులు ఉన్నాయి. సో అంతటి వరకు బాయ్ బాయ్, అల్లా హాఫిజ్. सब्सक्राइब कीजिए मनोरंजन मसाला का, और इस बेल आइकॉन पर भी क्लिक कीजिए सबसे पहले मेरी वीडियो देखने के लिए.